వెల్కమ్ టు నమిత న్యూస్. చిత్తూరు జిల్లా పుర ప్రజలకు శుభవార్త. రిటైర్డ్ బ్రాంచ్ మేనేజర్ ఆధ్వర్యంలో గొల్లపూడి తిరుపతిరావు ఆధ్వర్యంలో వినియోగదారుల సమావేశం. బ్యాంక్ వినియోగదారులకు ఏటీఎం సెంటర్స్, హౌసింగ్ లోన్, అగ్రికల్చర్ లోన్, గోల్డ్ లోన్ మొదలగు సదుపాయాలు అతి తక్కువ వడ్డీతో కస్టమర్లకు సేవలు అందించేందుకు చిత్తూరు జిల్లాలో అన్ని మండలాల వారీగా ది కోఆపరేటివ్ బ్యాంక్ బ్రాంచ్ ఓపెన్ చేసేందుకు కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ మేనేజర్స్ గొల్లపూడి తిరుపతిరావు, ఎం శివశంకర్, నాగరాజు గౌడ్, చీఫ్ మేనేజర్ సోమశేఖర్ రెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ సూపర్వైజర్ పి శ్రీనివాసులు, మేనేజర్ డి వాణి, మేనేజర్ పవిత్ర, స్టాఫ్ అసిస్టెంట్ ఎం షర్మిల, మెసెంజర్ జయంతి రమణ. చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మదనపల్లి బ్రాంచ్లో గొల్లపూడి తిరుపతిరావు అధ్యక్షతన ఈ దినం వినియోగదారుల సమస్యలపై మీటింగ్ జరిగింది. ఈ బ్యాంకు యొక్క ప్రస్తుతం ఉన్న డిపాజిట్లు దాదాపు 50 కోట్లు ఈ బ్రాంచ్లో డిపాజిట్స్ ఉన్నాయి. ఇది కాకుండా చిత్తూరు జిల్లా మొత్తం పైకి మా హెడ్ ఆఫీస్లో 950 కోట్ల డిపాజిట్లు ఇంతవరకు ఉన్నాయి. దాన్ని ఈ సంవత్సరం 1100 కోట్లకు పెంచాలనే ఆలోచనలో ఉన్నాము. తర్వాత ఈ బ్యాంక్ ద్వారా ఎన్నో రకాలైన లోన్స్ ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. కేవలము ముందు ఈ కోఆపరేటివ్ బ్యాంకు అగ్రికల్చర్ లోన్స్ మాత్రం ఇచ్చేది. తర్వాత ఈ బ్యాంకు ఇదైన తర్వాత గోల్డ్ లోన్స్, తర్వాత బిల్డింగ్ మీద లోన్లు, సైకిల్ మీద లోన్లు, తర్వాత ఈ విధమైన కమర్షియల్ సంబంధించిన కూడా లోన్స్ ఇస్తాము. తర్వాత ఈ బ్యాంకులో ఇస్తూ ఉండే డిపాజిట్ల పైన వడ్డీ మిగతా అన్ని బ్యాంకుల కంటే ఎక్కువగా ఉంటుంది. సీనియర్ సిటిజన్స్ కూడా 0.5% ఎక్కువగా ఇస్తూ ఉన్నాము. దీనివల్ల చాలామంది అట్రాక్ట్ అయ్యి సీనియర్ సిటిజన్స్ ఇక్కడ ఎక్కువగా డిపాజిట్ చేసేందుకు అనుకూలంగా ఉంది. అది కాకుండా దాదాపు 5 లక్షల వరకు ఈ బ్యాంకులో డిపాజిట్ చేస్తే దానికి ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఉంది. వాళ్ళు ఆ డిపాజిట్ భద్రత అనే ఒకటి ఇక్కడ ఉంది కాబట్టి 5 లక్షల వరకు వాళ్ళు ఏ విధంగా భయపడాల్సిన పని లేదు. తర్వాత ఇది దగ్గర ఈ చిత్తూరు జిల్లాలో 40 బ్రాంచులు ఉన్నాయి ఇప్పటికి. ఇవి ఈ లోపల మండలానికి ఒక బ్రాంచ్ పెట్టాలని, అంటే దగ్గర 76 మండలాలు ఉన్నాయి. 76 మండలాల్లోనూ ఈ సెంట్రల్ బ్యాంకులన్నీ ఓపెన్ చేయాలని ఒక కొత్త నిశ్చయంతో ఉంది. ఇది కూడా ప్రభుత్వం వాళ్ళు కూడా దీన్ని పరిశీలిస్తూ ఉన్నారు. ఈ బ్యాంకులో అన్ని విధాల భద్రత ఉంది. తర్వాత అన్ని విధాల లోన్స్ తీసుకుంటున్నారు. ఎవరు కూడా దీని నుంచి ఏ విధమైన అసౌకర్యం కలగడం లేదా ఆ విషయాన్ని గురించి ఈ దినము వినియోగదారుల మీటింగ్ పెట్టడం జరిగింది. వినియోగదారులు అందరినీ క్లియర్గా అడగడం జరిగింది. మీకు ఏదైనా ఈ బ్యాంకు నుంచి ఏదైనా అసౌకర్యం జరుగుతుందా లేదా మీకు ఏదైనా సమస్యలు ఉన్నాయా ఉంటే చెప్పండి అండి. కాబట్టి అందరూ కూడా దాంట్లో స్పందించినారు. ఏ విధమైన అసందర్భంగా ఏ విధమైన అనానుకూలంగా కానీ అసౌకర్యంగా మాకు కలగడం లేదు. వచ్చిన వెంటనే మాకు ఉండే స్టాఫ్ కూడా మాకు స్పందించి అన్ని విషయాలను మాకు సౌకర్యం కలుగజేస్తున్నారు తెలపడం జరిగింది. మేము కూడా బ్యాంక్ మేనేజ్మెంట్ కోరేది ఇక్కడికి వచ్చే ఎవరు కానీ ఏ విధమైన అసౌకర్యం కలగకూడదు, వాళ్ళకి వచ్చిన పనులు సక్రమంగా జరగాలని ఆ విషయంగానే ఈ మీట్ చేయడం జరిగింది. దాన్ని బట్టి వాళ్ళు కూడా స్పందన కూడా బాగుంది. ఇంకా ఈ మా మేనేజర్ గారు కూడా సోమశేఖర్ రెడ్డి గారు కూడా దీన్ని పాల్గొనడం జరిగింది. ఆయన కూడా దీని గురించి బ్యాంకు గురించి డిపాజిట్ చేయండి, మీకు మంచి భద్రత ఉంటుంది, తర్వాత వడ్డీ ఎక్కువ వస్తుంది. తర్వాత మీకు ఏ విధమైన లోన్స్ కావాల్సిన కూడా ఈ బ్యాంకులో మీరు రావచ్చు. ఎప్పుడైనా సరే ఈ బ్యాంకులో మీరు లోన్స్ తీసుకునేదానికి కూడా మీరు కలిగే సౌకర్యాలన్నీ కలిగేసి మీరు లోన్స్ ఏర్పాటు చేస్తామని మీ నుంచి మంచి స్పందన కావాలని ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈరోజు కస్టమర్ సందర్భంగా విశ్రాంత మేనేజర్లు మన గొల్లపూడి తిరుపతిరావు సార్ గారు, అదేవిధంగా శివశంకర్ సార్ గారు, తర్వాత నాగరాజ్ సార్ గారు వచ్చి కస్టమర్ మీట్ను రిప్రజెంట్ చేశారు. అదేవిధంగా వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అదేవిధంగా కస్టమర్స్ మా బ్యాంక్ కస్టమర్స్కి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఏటీఎం మన సెంట్రల్ బ్యాంకులో కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకులో ఏటీఎం ఫెసిలిటీస్ ఉన్నాయి. అది ఆ విషయం కస్టమర్లకు చాలామందికి తెలియదు. అదేవిధంగా ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం కానీ, ఇలా మొబైల్ బ్యాంకింగ్ కానీ ఇలాంటి సర్వీస్ అన్నింటినీ మా బ్యాంకు ప్రొవైడ్ చేస్తుంది. అందరూ ఈ మా మదనపల్లి, తర్వాత నిమ్మడపల్లి మండలం,
ఈ ప్రజలందరూ ఈ సౌకర్యాలను ఉపయోగించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మన బ్యాంకులో అతి తక్కువ వడ్డీ రేట్లకు కొన్ని రకాల లోన్స్ ఇస్తున్నాము. కమర్షియల్ బ్యాంకు ఏ విధంగా తగ్గకుండా వాళ్ళకంటే తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మన బ్యాంకులో లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. అవి ఏంటంటే హౌస్ మార్గేజ్ లోన్ 13% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో హౌస్ మార్గేజ్ లోన్ ఇస్తున్నాము. అది కట్ ఇంట్రెస్ట్, ఫ్లాట్ ఇంట్రెస్ట్ ఇస్తారు, కట్ ఇంట్రెస్ట్. అదేవిధంగా హౌస్ కన్స్ట్రక్షన్ లోను 9% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో చాలా తక్కువ 3 విడతల్లో 9% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో హౌస్ కన్స్ట్రక్షన్ లోను ప్రొవైడ్ చేస్తున్నాము. అదేవిధంగా గోల్డ్ లోన్స్ 10.5%తో గోల్డ్ లోను, తర్వాత 8%తో అగ్రికల్చర్ గోల్డ్ లోను ప్రొవైడ్ చేస్తున్నాము. తర్వాత రూరల్ హౌసింగ్, పల్లెల్లో రూరల్లో ఉన్నటువంటి ఇళ్లకు, తర్వాత సైట్ మార్గేజ్, మున్సిపాలిటీలో ఉన్నటువంటి సైట్లకు సైట్ మార్గేజ్ లోన్స్, తర్వాత ట్రేడర్స్ లోన్లు, వ్యాపారం చేసే వాళ్ళకు బిజినెస్ లోన్, ట్రేడర్స్ లోన్స్ ఇస్తున్నాము. తర్వాత మహిళలు గ్రూప్ ఎస్ఎస్జి లోన్స్, ఇంకా క్రాప్ లోన్స్ కానీ, తర్వాత డెవలప్మెంట్ లోన్స్ కానీ ఇలాంటి లోన్స్ అన్నింటినీ ప్రొవైడ్ చేస్తున్నాము. వీటన్నిటిని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను.